హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి మురుకులు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. రెగ్యులర్గా చేసుకునే మురుకులు కాకుండా ఈ విధంగా పుల్లటి పెరుగు వేసి మురుకుల్ని చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా బియ్య పిండిని తీసుకున్నాను. ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకున్నారంటే మనకు మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి పుల్లగా కారంగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. 1/2 టీ స్పూన్ వాముని చేతిలోకి తీసుకొని 2 చేతులతో నలుపుతూ ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. అలాగే బద్దపప్పు 2 టేబుల్ స్పూన్లు తీసుకొని మిక్సీలో మెత్తగా పొడి కొట్టుకొని యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉప్పుని మాత్రం కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. కాస్త ఉప్పు ఎక్కువ అయిపోయినా సరే మనకు మురుకులు ఉప్పగా అయిపోతాయి, అస్సలు తినాలనిపించదు. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మధ్యలోకి ఈ విధంగా గుంటలాగా చేసుకొని కాచిన నూనెని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి. మీకు ఆయిల్ వద్దనుకుంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పుల్లటి మజ్జిగనైనా సరే పెరుగునైనా సరే యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని. పులిసిన మజ్జిగ లేదంటే పెరుగుతోనే చేయండి మురుకులు. చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ స్టెప్ అదే అన్నమాట. పుల్లటి పెరుగు లేదంటే మజ్జిగని యూస్ చేసుకొని ఈ పిండిని మిక్స్ చేయాలి. కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండి అనేది బాగా మెత్తగా మృదువుగా రావాలి. ఎందుకంటే మనం మురుకులు చిట్టిలో వేసి పిండేటప్పుడు మనకి ఈజీగా మురుకు అనేది మనకు నూనెలోకి దిగిపోవాలన్నమాట. కొంచెం గట్టిగా ఉంటే మనకు మురుకు దిగదు, టైట్గా ఉంటుంది. సో బాగా సాఫ్ట్గా కలుపుకోండి. రెగ్యులర్గా చేసుకునే మురుకుల కన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ చాలా నచ్చుతుంది. చూసారు కదా, పిండిని ఈ విధంగా మెత్తగా కలిపి పెట్టుకొని మురుకులు చిట్టు తీసుకొని లోపలంతా బాగా ఆయిల్ అప్లై చేసుకోండి. మనకు పిండి అతుక్కోకుండా ఈజీగా పిండి కిందకు దిగుతుంది. ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని మురుకులు చిట్టు లోపల పెట్టి మనకు పైనుంచి ప్రెస్ చేయడానికి ఇచ్చారు కదా, దాన్ని ప్రెస్ చేస్తూ మనం మురుకులు వేసుకోవడమే. డైరెక్ట్గా ఆయిల్లో అయినా పెద్ద మురుకు చుట్టుకోవచ్చు, లేదంటే మనం గరిటె మీద చిన్న మురుకులు చుట్టుకొని కూడా ఆయిల్లో వేసుకోవచ్చు. బాండీలో ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్క మురుకుని ఆయిల్లో వేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి రెడ్గా రానివ్వకూడదు అనమాట. మురుకుల్ని రెడ్గా వచ్చేసాయి అనుకోండి, మనం తీయంగానే అవి ఇంకా కలర్ వచ్చేస్తాయి. సో నేను చూపిస్తాను కదా, సేమ్ అదే కలర్ వచ్చినప్పుడు మురుకుని మనం తీసేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది, అప్పుడు మురుకుని తీసేసారంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ మురుకులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. జల్లిగంట మీద ఈ విధంగా ఒక్కొక్క మురుకుని చుట్టుకుంటూ ఆయిల్లో వేసుకుంటూ కాల్చుకున్నారంటే మనకు ఈజీగా అయిపోతాయి. డైరెక్ట్గా నూనెలో పిండాలన్నా సరే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళకి. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.